హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలనుకునే వారికైతే ఇది మంచి స్వీట్ రెసిపీ అనే చెప్పవచ్చు. అయితే మరి చాలా సింపుల్ వేలో ఈ రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా చూసేద్దాము. ఈ రాగి లడ్డూని ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగాను అంతకంటే మంచి హెల్త్ బెనిఫిట్స్తో ఉంటుందన్నమాట. సో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వారు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి చిన్న కప్పుతో మెజర్మెంట్ని తీసుకోవాలి. చిన్న కప్పుతో సుజీ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ అంటాము, ఉప్మా రవ్వ అంటాము, అది ఒక కప్పు వేసుకోండి. 3 కప్పుల వరకు రాగిపిండి వేసుకోవాలన్నమాట. సూపర్ మార్కెట్లో రాగిపిండి అవైలబుల్గా ఉంటుంది. సో రాగిపిండి వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తురుముకున్న బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. హెల్తీగా ఉండాలంటే బెల్లం తురుమునే యూజ్ చేసుకోండి. బెల్లం సిరప్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను 2 కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకున్నాను. ఈ వేడికి ఇలా బెల్లం తురుముకొని వేసుకోవటం వల్ల వేడికి చక్కగా కరిగిపోతుంది. ఇంకా మనం సిరప్లా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా స్టవ్ పైన ఉండేటప్పుడే బెల్లంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు కిందకి దించుకున్న తర్వాత ఇంకోసారి మరిలా బాగా మిక్స్ అయ్యేంత వరకు, కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. వేడివేడిగా లడ్డూలు చుట్టడానికి వేలు కాదు కదా, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అంతకంటే ముందు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కిస్మిస్, ఇంకా జీడిపప్పు పలుకులు, ఇంకా పిస్తా పలుకుల్ని నేతిలో ఫ్రై చేసుకొని వేసేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కూడా మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇంకా హై ప్రోటీన్ గల ఈ రాగి లడ్డూల్ని చేసుకోవటం చాలా సింపుల్ వేలో నేనైతే చెప్పానన్నమాట. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేశాక కూడా మనకి లడ్డు చుట్టడానికి వీలుగా లేదు అనుకునేటప్పుడు గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, పాలని పైన వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లడ్డూని చుట్టుకోవచ్చు. అంటే మీకు ఒక చిన్న టిప్ అన్నమాట. లడ్డూని చుట్టడానికి వీలుగా లేదు అనుకునేటప్పుడు ఈ టిప్ని ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, లడ్డు చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ విధంగా లడ్డూని చుట్టేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకి ఈ లడ్డూని కనుక ఇచ్చారంటే మంచి ఐరన్తో, మంచి ప్రోటీన్తో చాలా బాగుంటుందన్నమాట. ఎంతో టేస్టీగా అంతకంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి. ఈ రాగి లడ్డూని ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కరూ తిన్నారంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లడ్డు అన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఓసమ్ అండి. చాలా టేస్టీగా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని ఒక్కసారి ట్రై చేసి చూడండి. పదే ఈ లడ్డూనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారనమాట. అంత బాగుంటుంది. సో సింపుల్ వేలో చాలా తక్కువ టైంలో ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. మరి వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.